కలుగులో దాక్కున్న నీట్ చీడపురుగులు బయటపడుతున్నాయి. లీకేజ్ మాఫియాతో జోటి కట్టిన ప్రైవేట్ విద్యాసంస్థల మాయాజాలం బట్టబయలవుతోంది. పేపర్ ఇస్తా వస్తావా అంటూ విద్యార్థులను పీడించిన ప్రొఫెసర్ల అసలు బాగోతం వెలుగులోకొస్తోంది. నీట్ క్వశ్చన్ పేపర్ లీకేజ్లో సిబిఐ అరెస్టుల పర్వం కొనసాగుతోంది. అంతేకాదు 2025 నీట్ ప్రశ్నపత్రం కూడా లీక్ అయిందన్న అనుమానం కలకలం సృష్టిస్తోంది. ఇంతకీ నీట్ స్కామ్ ఎలా బయటపడింది? రానున్న రోజుల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టించబోతోంది? క్వశ్చన్ పేపర్లను తయారు చేసేది వాళ్లే, దొంగతనంగా బయటకు తెచ్చి అమ్ముకునేది వాళ్లే. కొందరు డబ్బులకు అమ్ముకుంటే మరికొందరు ప్రొఫెసర్లు లైంగిక దాడులకు ఎరగా ప్రయోగిస్తున్నారు. నీట్ స్కామ్ లో తవ్వే కొద్దీ నిజాలు. సిబిఐ దర్యాప్తులో తెరపైకి కొత్త ముఖాలు. 2025లోనూ నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ అయిందా? లీకేజీ నెట్వర్క్ ఎలా బయటపడింది? అహోరాత్రులు కష్టపడి చదివి విద్యార్థులు రెక్కలు ముక్కలు చేసుకుని ఉన్నదంతా పిల్లల కోచింగ్కి ఊడ్చిపెట్టి తల్లిదండ్రులు కొన్ని కోట్ల రూపాయల ఖర్చుతో దేశమంతా ఎగ్జామ్ నిర్వహించి ప్రభుత్వం ర్యాంకులొచ్చాయి, ఇక డాక్టర్లు కాబోతున్నామన్న స్టూడెంట్స్ ఆశలు. అందరి ఆశలు వృధా, నిర్వాహకుల శ్రమంతా వృధా. కాసుల కక్కుర్తితో విద్యార్థుల భవితవ్యాన్ని అమ్మకానికి పెట్టి కలుగులో దాక్కున్న లీకేజీ కేటుగాళ్లు ఒక్కొక్కరుగా ఊచలు లెక్కబెడుతున్నారు. తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా నీట్ ఎగ్జామ్ పేపర్ నిందితుల నెట్వర్క్ అందరికీ షాకిస్తోంది. సిబిఐ దర్యాప్తులో విస్తుపోయే నిజాలు కల్లోలం రేపుతున్నాయి. నీట్ యూజీ ప్రవేశ పరీక్ష లీక్ కేసులో సిబిఐ చకచకా దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఒక ప్రొఫెసర్ను అదుపులోకి తీసుకోగా ఇప్పుడు లక్నో యూనివర్సిటీకి చెందిన పరంజీత్ సింగ్ అనే మరో ప్రొఫెసర్ను అరెస్ట్ చేశారు. ఇతని లీకేజీ వ్యవహారం, పేపర్ కోసం విద్యార్థినులను వేధించిన దారుణాలు సిబిఐ వెలుగులోకి తెచ్చింది. లక్నో యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పరంజీత్ సింగ్ పనిచేస్తున్నట్లు గుర్తించారు. అయితే ఆయనపై ఓ విద్యార్థిని చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. పరీక్షా పేపర్లు లీక్ చేస్తాను అంటూ తనను కలవాలని ఒత్తిడి తెచ్చాడని ఒక బీఎస్సీ జువాలజీ విద్యార్థిని ఆరోపించింది. ఈ ఘటనకు సంబంధించిన ఆడియో కాల్ రికార్డింగ్స్ బయటకు రావడంతో వ్యవహారం దుమారం రేపుతోంది. डॉक्टर जाने वाले हैं, ठीक है डार्लिंग, अगर आप कहोगे तो बिल्कुल मैं आ जाऊंगा. कोई फाइनेंशियल सपोर्ट, कुछ भी सपोर्ट चाहिए तुम्हारे लिए, सब कुछ ओपन है. విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన అసిస్టెంట్ ప్రొఫెసర్ పరంజీత్ సింగ్ క్వశ్చన్ పేపర్స్ ఇస్తానంటూ విద్యార్థిని పట్ల తన నీచపు బుద్ధిని బయటపెట్టుకున్నాడు. నీకోసం 2 పేపర్లు తీసుకొచ్చాను, ఎప్పుడొచ్చి కలుస్తావ్ అని అడిగాడు. దీనికి విద్యార్థిని తాను సిలబస్ మొత్తం చదివేశానని సమాధానమిచ్చింది. అయినప్పటికీ ఒక్కసారి కూడా నన్ను కలవవా? దీనిపై యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు ప్రొఫెసర్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను ప్రొఫెసర్ తోసిపుచ్చారు. విశ్వవిద్యాలయంలోని అంతర్గత రాజకీయాల కారణంగానే తప్పుడు కేసులో ఇరికిస్తున్నారని ఆరోపించారు. నీట్ క్వశ్చన్ పేపర్ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ఓ ప్రొఫెసర్ పివి కులకర్ణిని సిబిఐ పుణేలో అరెస్ట్ చేసింది. మహారాష్ట్రలోని లాతూర్ ప్రాంతానికి చెందిన ప్రొఫెసర్ పివి కులకర్ణి రసాయన శాస్త్రంలో నిపుణుడు. కొన్నేళ్లుగా నీట్ ప్రశ్నాపత్రం రూపొందించే అధికారిక నిపుణుల కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. ప్రస్తుతం పుణేలో నివసిస్తున్న ఆయన తన సొంత ఇంటిలోనే విద్యార్థులకు ప్రత్యేక కోచింగ్ క్లాసులు నిర్వహించినట్లు సిబిఐ దర్యాప్తులో తెలిసింది. తనకున్న ప్రత్యేక అధికారాలను ఉపయోగించిన కులకర్ణి మరో నిందితుడితో కలిసి ఏప్రిల్ చివరి వారంలో పుణేలోని తన నివాసంలో ప్రత్యేక తరగతులు నిర్వహించాడు. నీట్ పరీక్షలో వచ్చే ప్రశ్నలను, సమాధానాలను ముందుగానే విద్యార్థులకు ప్రాక్టీస్ చేయించాడు. నోట్బుక్లో రాసుకున్న ప్రశ్నలే మే 3న జరిగిన నీట్ పరీక్షలో వచ్చినట్లు సిబిఐ అధికారులు గుర్తించారు. ఈ సెషన్లో పాల్గొన్న విద్యార్థుల నుంచి నిందితులు లక్షలాది రూపాయలు వసూలు చేశారనే ఆరోపణలున్నాయి. కెమిస్ట్రీ ప్రశ్నాపత్రం ఎక్కడి నుంచి లీక్ అయిందనే విషయంతో పాటు నగదు లావాదేవీల్లో ఉన్న మధ్యవర్తులను సిబిఐ అధికారులు గుర్తించారు. 24 గంటల్లో దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి కీలక దస్త్రాలు, పలు ఎలక్ట్రానిక్ పరికరాలు సీజ్ చేశారు. వాటికి ఫోరెన్సిక్ సాంకేతిక విశ్లేషణ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే నీట్ కేసులో 7గురు అరెస్టయ్యారు. మరింత మంది అరెస్టయ్యే అవకాశం ఉంది. నీట్ ఎగ్జామ్ రద్దు కావడంతో కలత చెందిన విద్యార్థుల ఆత్మహత్యలు కలవరం రేకెత్తిస్తున్నాయి. నీట్ ప్రవేశ పరీక్ష కోసం గత కొన్ని సంవత్సరాలుగా సన్నద్ధమవుతున్న ఓ విద్యార్థిని ఢిల్లీలోని అజాద్పూర్లో ఆత్మహత్య చేసుకుంది. ఉత్తరప్రదేశ్లోని నీట్ అభ్యర్థి
రీతిక్ మిశ్రా అనే స్టూడెంట్ కూడా సూసైడ్ చేసుకున్నాడు. ఇది వ్యవస్థ చేసిన హత్యగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఇంకెంతమంది విద్యార్థులు చనిపోయిన తర్వాత ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని ప్రశ్నించారు. తాజాగా రాజస్థాన్లోని ప్రదీప్ మహిచ్ అనే ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ పరీక్షలో 650 మార్కులొస్తాయని తన కుమారుడు చెప్పాడంటూ అతడి తండ్రి ఆవేదనతో కన్నీరు మున్నీరయ్యారు. విద్యార్థులు కలత చెందొద్దని విద్యావేత్తలు చెప్తున్నారు. ఈ నెల 3న నిర్వహించిన నీట్ యూజీ పరీక్షను రద్దు చేయగా ఈ పరీక్షను జూన్ 21న నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పటికే ప్రకటించింది. వచ్చే ఏడాది నుంచి నీట్ పరీక్ష ఆన్లైన్లో నిర్వహిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. పరీక్ష ఫీజులు కూడా ఎవరూ కట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదని, ఇంతకు ముందే చదివిన సబ్జెక్ట్ కాబట్టి రివిజన్ చేసుకుని చక్కగా రాయాలని సూచిస్తున్నారు. ఒకవైపు సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా సాగుతూ ఉంటే మరోవైపు ఆందోళనలతో విద్యార్థి సంఘాలు కదం తొక్కుతున్నాయి. ఢిల్లీలో ఓవైపు ఎన్ఎస్యుఐ, మరోవైపు ఐవైసీ ఆధ్వర్యంలో నిరసనలు హోరెత్తాయి. నకిలీ నోట్లు తీసుకొచ్చి రోడ్డుపై కుప్పలుగా పోశారు. నీట్ ప్రశ్నాపత్రాన్ని లీక్ చేసి డబ్బుకు అమ్ముకోవడంపై మండిపడ్డారు. ఎన్డీఏ ప్రభుత్వంలో పేపర్ లీక్లు కామన్ అయిపోయాయంటూ నినాదాలు చేశారు. అయితే నీట్ క్వెషన్ పేపర్ లీకేజీ వ్యవహారం వెనుక అతిపెద్ద నెట్వర్క్ ఉందని సీబీఐ గుర్తించింది. ఒక్కొక్కరి అరెస్టుతో డొంకంతా కదులుతోంది. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజ్ వెనుక అతిపెద్ద నెట్వర్క్ ఉందని సీబీఐ భావిస్తోంది. అత్యంత పక్కాగా, వ్యూహాత్మకంగా మాఫియా నెట్వర్క్ చక్రం తిప్పుతోందని తీగలాగుతోంది. సీబీఐ ఆపరేషన్ లీకేజ్లో బయటపడుతున్న సంచలన నిజాలేంటి? నీట్ ఎగ్జామ్ నెట్వర్క్ చాలా రాష్ట్రాల్లో వేళ్లోనుకుంది. దర్యాప్తు ప్రకారం జార్ఖండ్లోని హజారీబాగ్ కేంద్రంగా ఈ లీకేజీ ఆపరేషన్ జరిగింది. అక్కడి ఓఎస్ఎస్ స్కూల్ నుంచి పేపర్ బయటకు వెళ్ళింది. బొకారోకు చెందిన సివిల్ ఇంజనీర్ పంకజ్ కుమార్ అలియాస్ ఆదిత్య ఈ కుంభకోణంలో అత్యంత కీలకమైన వ్యక్తి. హజారీబాగ్లోని ఎన్టీఏ ట్రంక్ బాక్సుల నుంచి అత్యాధునిక పరికరాల సాయంతో నీట్ ప్రశ్నాపత్రాన్ని భౌతికంగా దొంగిలించింది ఇతనేనని సీబీఐ నిర్ధారించింది. క్వశ్చన్ పేపర్ దొంగతనంలో పంకజ్ కుమార్కు సహకరించి దాన్ని బయటకు చేరవేయటంలో కీలక పాత్ర పోషించిన మరో వ్యక్తి రాజు సింగ్. పరీక్షల నిర్వహణ ప్రక్రియతో సంబంధం ఉండి ఎన్టీఏ తరపున యాక్సెస్ కలిగిన ప్రొఫెసర్ కులకర్ణి ఇందులో మరో కీ రోల్. పేపర్ లీకేజ్ నెట్వర్క్కు సహకరించిన ఆరోపణలపై ఇతనిని దర్యాప్తు సంస్థలు కీలక కింగ్ పిన్ గా చెబుతున్నాయి. పాఠశాల యాజమాన్యం, పరీక్షల సమన్వయకర్తలు నేరుగా మాఫియాతో చేతులు కలపడం ఈ కుంభకోణంలో అత్యంత సంచలనం సృష్టిస్తోంది. హజారీబాగ్లోని ఓఎస్ఎస్ స్కూల్ ప్రిన్సిపల్, ఎన్టీఏ సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ అహాన్సుల్ హక్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. బాక్సులు వచ్చిన వెంటనే నిబంధనలకు విరుద్ధంగా మాస్టర్ మైండ్ పంకజ్ కుమార్ కు స్ట్రాంగ్ రూమ్లోకి యాక్సెస్ ఇచ్చింది ఇతనే. మొహమ్మద్ ఇంతియాజ్ ఆలం అదే స్కూల్ వైస్ ప్రిన్సిపల్, టెస్ట్ సెంటర్ సూపరింటెండెంట్. ఈ లీకేజీ కుట్రలో ప్రిన్సిపల్తో పాటు సమాన భాగస్వామి ఇతనే. బ్రోకర్లు, సాల్వర్స్ గ్యాంగ్ నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ చేసిన వారికి, విద్యార్థులకు మధ్య బ్రోకర్లు. పేపర్ చేతికి వచ్చిన తర్వాత దాన్ని విద్యార్థులకు చేరవేసి కోట్లు వసూలు చేసిన మధ్యవర్తులు. పాట్నా కేంద్రంగా అభ్యర్థులను సేకరించి ఒక్కొక్కరి నుంచి 30 నుంచి 50 లక్షలు వసూలు చేసింది బ్రోకర్ల ముఠా ఇది. లీకైన ప్రశ్నాపత్రాన్ని డిజిటల్ రూపంలో స్వీకరించి సాల్వర్స్ గ్యాంగ్ సహాయంతో సమాధానాలు సిద్ధం చేసి అభ్యర్థులతో సేఫ్ హౌస్లలో బట్టి పట్టించారు లీక్ వీరులు బల్దేవ్ కుమార్, అమన్ సింగ్. ఇక రాజస్థాన్కు చెందిన బివాల్ బ్రదర్స్ విద్యార్థుల నుంచి భారీగా వసూలు చేశారు. ముఠా కన్సల్టెన్సీ ప్రాపర్టీస్ పేరిట అభ్యర్థులను నెట్వర్క్లోకి లాగి వాట్సాప్, టెలిగ్రామ్ ఎన్క్రిప్టెడ్ ఛానల్స్ ద్వారా లీక్ అయిన గెస్ పేపర్స్ను భారీ ధరలకు సరఫరా చేసినట్లు సీబీఐ దర్యాప్తులో వెల్లడైంది. వీరే కాక గురుగ్రామ్కు చెందిన యశ్ యాదవ్, నాసిక్కు చెందిన శుభం ఖైర్నాలను కూడా సీబీఐ అరెస్టు చేసింది. నీట్ ప్రశ్నాపత్రాన్ని సంపాదించిన దినేష్ కుటుంబం దురాశే లీక్ వెలుగులోకి రావటానికి కారణమైంది. లీక్ అయిన ప్రశ్నాపత్రాన్ని రాకేష్ మాండవరియా ద్వారా రిషి పలువురికే అమ్మాడు. సీకర్లోని పలు కోచింగ్ కేంద్రాలకు ఇది 15 గంటల ముందు చేరింది. దీంతో విషయం బయటకు పొక్కి దర్యాప్తునకు దారితీసింది. జంవారాంగఢ్లో పలువురికి లీక్ అయిన ప్రశ్నాపత్రం అందినట్లు సీబీఐ గుర్తించింది. 2026 నీట్ యూజీ ప్రకంపనలు సృష్టిస్తున్న వేళ 2025లో జరిగిన నీట్ ఎగ్జామ్ పైన అనుమానాలు పెరుగుతున్నాయి.
లీక్ అయిన పేపర్తో కొందరు మంచి మార్కులు సాధించి గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో సీట్లు పొందారా? ప్రస్తుతం నీట్ కేసును దర్యాప్తు చేస్తున్న సిబిఐ అధికారులకు లభించిన ఆధారాలను సందేహాలకు కారణమవుతున్నాయి. ఎందుకంటే ప్రస్తుత లీకేజ్ కేసులో నిందితులుగా ఉన్న మంగీలాల్ బివాల్, దినేష్ బివాల్ కుటుంబంలోని 5గురికి నీట్ 2025లో మంచి మార్కులు వచ్చాయి. ప్రభుత్వ వైద్య కాలేజీల్లో సీట్లు కూడా పొందారని గుర్తించింది సిబిఐ. ఆ 5గురిలో 4 బిలో యావరేజ్ స్టూడెంట్స్ అయినా వారికి మెడికల్ సీట్లు రావడంతో డౌట్స్ రైజ్ అవుతున్నాయి. 2025 నీట్ పైన దర్యాప్తు జరపాలని కాంగ్రెస్ సహా విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. 2025 మాత్రమే కాదు, అంతకుముందు ఏడాది అంటే 2024లో జరిగిన నీట్ క్వశ్చన్ పేపర్ లీకేజ్ కూడా ప్రకంపనలు సృష్టించింది. పరీక్ష తేదీకి ముందు రోజు రాత్రి జార్ఖండ్లోని హజారీబాగ్లో నీట్ సెంటర్గా ఉన్న ఒక పాఠశాల నుంచి ప్రశ్నాపత్రం బయటకు వచ్చింది. పెద్ద కాలేజీలకు చెందిన పలువురు విద్యార్థులను ఒక గెస్ట్ హౌస్లో రాత్రికి రాత్రి ప్రశ్నలు, సమాధానాలను ప్రాక్టీస్ చేయించారు. ఈ విషయం బయటకు పొక్కడంతో స్టూడెంట్స్ నిరసనలకు దిగారు. కేసు నమోదు చేసిన సిబిఐ 45 మందిని కటకటాల్లో నెట్టింది. 144 మంది విద్యార్థులు లీకైన క్వశ్చన్ పేపర్తో ప్రాక్టీస్ చేసి పరీక్ష రాసినట్టు ఆధారాలు సేకరించింది. ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. 2026 నీట్ క్వశ్చన్ పేపర్ లీకేజీ, 2016లో తెలంగాణలో జరిగిన ఎంసెట్ 2 లీకేజీకి మధ్య పోలికలున్నాయి. నీట్ క్వశ్చన్ పేపర్ బయటికి రావటం మొదలు దశల వారీగా స్టూడెంట్స్కు అమ్ముకోవటం వరకు వ్యవహారమంతా దాదాపు నాటి తెలంగాణ ఎంసెట్ 2 తరహాలోనే ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రధాన నిందితుడు యూపీలోని వారణాసికి చెందిన ఎస్బీ సింగ్ దేశవ్యాప్తంగా ప్రశ్నపత్రాల లీకేజీలో ఆరితేరాడు. వీరిక్కడ ప్రస్తుత నీట్ లీకేజీతో సంబంధం ఉందా అనే కోణంలోనూ విచారణ జరుగుతోంది. ఇవే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టైంలో అంటే 2014లో పీజీ వైద్య ప్రవేశ పరీక్ష ప్రశ్నాపత్రం కూడా లీక్ అయింది. బెంగళూరులోని ముద్రణ సంస్థ నుంచి చోరీ చేసినట్లు దర్యాప్తులో తేలింది. సూత్రధారి బెంగళూరుకు చెందిన రాజగోపాల్ రెడ్డితో పాటు 9 మందిని అప్పట్లో సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు నీట్ ఎగ్జామ్ కేసులోనూ అరెస్ట్ అవుతున్న ప్రొఫెసర్లు, సివిల్ ఇంజనీర్లు, బ్రోకర్లను బట్టి చూస్తుంటే ఈ నెట్వర్క్ ఎంతవరకు వేళ్లోనుకుందో తేల్చే పనిలో ఉంది సిబిఐ. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును, దేశ వైద్య రంగానికి పునాదులను నిర్ణయించే అత్యంత కీలకమైన పరీక్ష నీట్. ఇటీవలి కాలంలో చోటు చేసుకుంటున్న పేపర్ లీకేజ్లు, అక్రమాలు మొత్తం వైద్య విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నాయి. ప్రతిభావంతులకు న్యాయం జరగాలన్నా, పరీక్షల పట్ల ప్రజల్లో విశ్వసనీయత నిలవాలన్నా ఎలాంటి లీకేజ్లకు తావు లేకుండా జీరో లీకేజ్ వ్యవస్థను నిర్మించడం అత్యవసరమని విద్యావేత్తలు సూచిస్తున్నారు. భారతదేశంలో వైద్య విద్యకు దిక్సూచి నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 2012లో మొదటిసారి నీట్ను ప్రతిపాదించింది. 2013లో మొదటిసారి ఈ పరీక్షను నిర్వహించారు. అయితే రాష్ట్రాల హక్కులు, స్థానిక రిజర్వేషన్ల వంటి పలు కారణాల వల్ల సుప్రీంకోర్టు దీనిపై స్టే ఇచ్చింది. సుప్రీంకోర్టు తన పాత తీర్పును సమీక్షించి 2016లో నీట్ పరీక్షను దేశవ్యాప్తంగా తప్పనిసరి చేస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతకుముందు ఎయిమ్స్, జిప్మర్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు తమకు సొంతంగా ఎంట్రన్స్ పెట్టుకునేవి. రాష్ట్రాలు కూడా ఎంసెట్ తరహాలో సొంతంగా పరీక్షలు నిర్వహించేవి. కానీ 2020 నుంచి దేశంలోని అన్ని వైద్య కళాశాలల్లోని సీట్లను కేవలం నీట్ స్కోర్ ద్వారానే భర్తీ చేయటం తప్పనిసరి చేశారు. ప్రస్తుతం ఈ పరీక్షను ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తోంది. ఇటీవలే కాలంలో లీకేజీలు, పేపర్ లీక్ ముఠాల అక్రమాలతో ఎన్టీఏ తీవ్ర వివాదాల్లో కూరుకుపోయింది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు, వారి తల్లిదండ్రుల జీవితకాల శ్రమకు ఈ లీకేజీలు శాపంగా మారాయి. మెరిట్ ఉన్న విద్యార్థికి సీటు రాకుండా డబ్బున్న అక్రమార్కుడికి వైద్య సీటు దక్కటం అంటే సమాజ ఆరోగ్య భద్రతను పణంగా పెట్టడమే. ప్రస్తుత లీకేజీల ఉదంతాన్ని గుణపాఠంగా తీసుకుని భవిష్యత్తులో 1% కూడా లీకేజీకి అవకాశం లేని ఒక పకడ్బందీ పరీక్ష వ్యవస్థను నిర్వహించడానికి అనేక ప్రతిపాదనలను విద్యావేత్తలు సూచిస్తున్నారు. సాంకేతిక రక్షణ కవచంగా నీట్ నిర్వహించాలన్నది మొదటి ప్రపోజల్. సాంప్రదాయ పద్ధతుల్లో పేపర్లను ముద్రించి రవాణా చేయటమే లీకేజీలకు ప్రధాన కారణం. దీనిని అడ్డుకోవడానికి అత్యాధునిక సాంకేతికతను వాడాలి. అలాగే హైపర్ ఎన్క్రిప్టెడ్ డిజిటల్ క్వశ్చన్ పేపర్లు వినియోగించాలి. పరీక్షకు కొన్ని నెలల ముందే పేపర్లను ముద్రించి ట్రంక్ పెట్టెలో దాచే పద్ధతికి పూర్తిగా స్వస్తి పలకాలి. పరీక్ష ప్రారంభానికి సరిగ్గా 30 లేదా 45 నిమిషాల ముందు మాత్రమే కేంద్ర ప్రభుత్వం అత్యున్నత క్లౌడ్ సర్వర్ల నుంచి ఎన్క్రిప్టెడ్ డిజిటల్ ప్రశ్నాపత్రాన్ని పరీక్షా కేంద్రాలకు పంపాలి. పరీక్షా కేంద్రంలోని అభ్యర్థుల సంఖ్యకు సమానంగా ప్రత్యేక డిజిటల్ ప్రింటర్ల ద్వారా ఇన్విజిలేటర్లు, అబ్జర్వర్ల సమక్షంలోనే కంటి ముందే పేపర్లు ప్రింట్ అయ్యేలా చూడాలి.
దీనివల్ల రవాణాలో పేపర్ లీక్ అయ్యే అవకాశమే ఉండదు. ఏఐ ఆధారిత 3 లేయర్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఉండాలన్నది నిపుణుల మరో సూచన. ఒకరి బదులు మరొకరు పరీక్ష రాసే ముఠాలను అడ్డుకోవడానికి ఆధార్తో అనుసంధానించిన ఫేషియల్ రికగ్నిషన్, ఐరిస్ స్కాన్, డిజిటల్ థంబ్ ఇంప్రెషన్ పరీక్షా కేంద్రం ఎంట్రీ వద్ద తప్పనిసరి చేయాలి. రవాణా నిల్వ వ్యవస్థలో జియో ఫెన్సింగ్ ను వినియోగించాలి. ఒకవేళ ఆఫ్లైన్లోనే పేపర్లు రవాణా చేయాల్సి వస్తే ఆ వ్యవస్థ మానవ ప్రమేయం లేని నిఘా నీడలో జరగాలి. డిజిటల్ స్మార్ట్ లాక్స్, జియో ఫెన్సింగ్ ఉండాలి. ప్రశ్నాపత్రాల బాక్సులకు శాటిలైట్ ఆధారిత స్మార్ట్ లాక్స్ అమర్చాలి. దేశంలోని అన్ని పరీక్ష కేంద్రాల్లోని స్ట్రాంగ్ రూమ్లు, పరీక్షా గదులను నేరుగా ఢిల్లీలోని ఎన్టీఏ ప్రధాన కార్యాలయానికి కనెక్ట్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సీసీటీవీ నెట్వర్క్ పరిధిలోకి తీసుకురావాలి. చాలా లీకేజీలు అంతర్గత సిబ్బంది లేదా ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాల కుమ్మక్కు వల్లే జరుగుతున్నాయి. నీటి పరీక్షలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్ల పరిధిలోని భవనాల్లో నిర్వహించకూడదు. కేవలం కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ పాఠశాలలు, ప్రభుత్వ ఫండ్స్తో నడిచే ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలను మాత్రమే కేంద్రాలుగా ఎంపిక చేయాలి. ఏ పరీక్షా కేంద్రానికి ఏ అబ్జర్వర్ వెళుతున్నారు, ఏ గదికి ఏ ఇన్విజిలేటర్ వెళుతున్నారనే విషయం పరీక్షకు కేవలం 30 నిమిషాల ముందు మాత్రమే డిజిటల్ లాటరీ పద్ధతిలో ఖరారు కావాలి. దీనివల్ల ముందే ప్లాన్ చేసుకునే అక్రమ ముఠాల వ్యూహాలు అట్టర్ ఫ్లాప్ అవుతాయి. బ్లూటూత్, మైక్రోచిప్స్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా జరిగే హైటెక్ కాపీయింగ్ను అడ్డుకోవడానికి పరీక్షా కేంద్రం చుట్టూ 500 మీటర్ల మేర మొబైల్, వైఫై సిగ్నల్స్ నిలిచిపోయేలా 5G కంపాటబుల్ జామర్లను అమర్చాలి. లీకేజీకి పాల్పడితే జీవితం సర్వనాశనం అవుతుందనే భయం వ్యవస్థలో DNA స్థాయికి వెళ్లాలి. పేపర్ లీకేజీని సాధారణ నేరంగా కాకుండా దేశద్రోహం లేదా ఆర్థిక ఉగ్రవాదంగా పరిగణించాలి. లీకేజీకి పాల్పడిన వారికి కనీసం 10 సంవత్సరాల నుంచి జీవిత ఖైదు వరకు కఠిన కారాగార శిక్ష విధించేలా, ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిల్ రాని విధంగా ప్రత్యేక చట్టం చేయాలి. పేపర్ లీక్ ముఠాల అక్రమార్కులకు సహకరించిన కోచింగ్ సెంటర్ల ఆస్తులను తక్షణమే ప్రభుత్వం జప్తు చేయాలి. సదరు కోచింగ్ సెంటర్ల లైసెన్సులను శాశ్వతంగా రద్దు చేయాలి. అక్రమ మార్గాల్లో పేపర్ సంపాదించి పరీక్ష రాసిన విద్యార్థులను దేశంలోని ఏ విద్యా సంస్థల్లోనూ చదవకుండా జీవితకాలం నిషేధించాలి. వారికి సహకరించిన తల్లిదండ్రులను నేరంలో భాగస్వాములుగా చేసి జైలుకు పంపాలి. వైద్య వృత్తి అనేది కేవలం సంపాదన మార్గం కాదు, అది మానవ ప్రాణాలతో ముడిపడి ఉన్న పవిత్రమైన బాధ్యత. లీకేజీల ద్వారా అర్హత లేని నకిలీ డాక్టర్లు వ్యవస్థలోకి వస్తే అది భవిష్యత్తు భారత సమాజానికి పెను ప్రమాదం. ప్రస్తుత నీట్ సంక్షోభం మన విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి వచ్చిన ఒక హెచ్చరిక. ఇప్పటికైనా ప్రభుత్వం పాతకాలపు పద్ధతులను వదిలేసి సాంకేతికత, కఠిన చట్టం, పారదర్శకత అనే వ్యూహాన్ని అమలు చేయాలి. అప్పుడే నీటి పరీక్షకు కోల్పోయిన నమ్మకం, దేశ విద్యా వ్యవస్థకు అసలైన గౌరవం.